కదా మనసుకి వేదిక, అందాల ప్రపంచానికి లోకం. నీలి ఆకాశం తాకే ఆశలు, ఆ కళ్ళలో నిండే స్వప్నాల దారలు. నవ్విన కళ్ళే చెబుతాయి, నిరీక్షణలోను వెలుగులు నింపుతాయి. విషాదాన్ని దాచే పతాకమైతే, అందంగా ప్రేమను మోసే తారకమైతే. నిషీది వెన్నెల కాంతి కళ్ళలోనే, జీవన గమన సత్యం కళ్ళలోనే. ఒక్క చూపుతోనే హృదయం దోచగలం, ఆ కన్నులు ఎప్పటికీ అందానికి మూలం. అసలు ఇప్పుడు కళ్ళ గురించి ఎందుకు ఈ కవిత అంటే, అంతా మన మోనాలిసా మాయ. అదేనండి, కుంభమేళ మోనాలిసా అంటే గుర్తుపడతారేమో, ఏమంటారు? సో అసలు ఆమె కళ్ళే కదా అన్నింటికీ మూలం. ఎంతగా ట్రెండ్ అయిందంటే, మొన్న ఈ మధ్య కచ్చాం బాదం అని పాట పాడి ట్రెండ్ అయ్యాడు కదా, అలా ఓవర్ నైట్లో మోనాలిసా ట్రెండ్ అయింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన మోనాలిసా కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె కళ్ళు చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో చాలా పాపులర్ అయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మోనాలిసా చిన్నప్పటి నుంచి దండలమ్ముతూ తన అమ్మా నాన్నలకు సాయం చేసేది. ఈ క్రమంలోనే కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ సనోజ్ మిశ్రా త్వరలోనే ఆ అమ్మాయిని డైరెక్ట్గా కలవబోతున్నారని టాక్. ఇప్పుడు సనోజ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యానని, తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని, ఇందులో రైతు కూతురి పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసుకున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ రైతు కూతురి పాత్రకి మోనాలిసా కరెక్ట్గా సెట్ అవుతుందని, త్వరలోనే ప్రయాగ్రాజ్ వెళ్ళి ఆమెను కలవబోతున్నట్లు తెలిపారు. ఇక మోనాలిసాకు యాక్టింగ్ కూడా నేర్పిస్తామన్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు టాక్. స్ట్రైట్గా స్ట్రీట్స్తో రోడ్స్ అంటారు కదా, అలా మోనాలిసా జాతకం మారిపోయింది మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.